అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఎన్ఐటి వరంగల్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వీడియో చేస్తున్నాను. అయితే జోసెఫ్ కౌన్సిలింగ్కి సంబంధించి 4th రౌండ్ మనకి వచ్చిన తర్వాత ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఓపెన్లో జనరల్ న్యూట్రల్కి సంబంధించి 3432 ర్యాంక్ వరకు కట్ అయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 5347 ర్యాంక్ వరకు కట్ అయిందండి. అలాగే అదర్ స్టేట్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే 2200 అండ్ ఫిమేల్కి అయితే 4200 వరకు కట్ అయింది. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 1241 ర్యాంక్ వరకు వచ్చి జనరల్ న్యూట్రల్లో కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి 2112 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేటప్పటికి జనరల్ న్యూట్రల్లో 677 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి 1932 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు ఎన్ఐటి వరంగల్ అండి. అలాగే మనం ఎన్ఐటి వరంగల్లో మనము ఈ 4th రౌండ్ వచ్చేటప్పటికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే జనరల్ న్యూట్రల్లో 460 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి 747 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే 309, ఫీమేల్కి ఏమో 560. అంటే చూడండి, కేటగిరీ ర్యాంకులు ఇవి. కానీ ఎన్ఐటి వరంగల్లో సీట్ రావడం అంటే వెరీ టఫ్ కాబట్టి అది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మనం చూడొచ్చు. అలాగే ఎస్సీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జనరల్ న్యూట్రల్లో 924 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి 1241 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే 447, ఫిమేల్కి ఏమో 746 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇంకా ఎస్టీ కేటగిరీలో జనరల్ న్యూట్రల్లో 200 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి హోమ్ స్టేట్ కోటాలో 366 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇంకా అదర్ స్టేట్ వాళ్ళకైతే జనరల్ న్యూట్రల్లో 155 ర్యాంకు, ఫిమేల్కి ఏమో 375 ర్యాంకు. అంటే మనకి ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే బిలో 500 ర్యాంక్ వస్తే తప్ప కేటగిరీ వైజ్గా ఎవరికి సీట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. అలాగే ఇంకా మనము ఈసీఈ చూసుకుంటే ఎన్ఐటి వరంగల్లో ఓపెన్ అభ్యర్థులకి జనరల్ న్యూట్రల్లో 6144 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి 10457 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అలాగే మీరు అదర్ స్టేట్ వాళ్ళు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్లో అయితే జనరల్ న్యూట్రల్లో హోమ్ స్టేట్ కోటాలో 2127 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్కి అయితే 3172 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే ఓబీసీ ఎన్సీఎల్లో జనరల్ న్యూట్రల్ 1800 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 3309 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్కి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళని చూసుకుంటే ఈసీఈలో 4th రౌండ్కి వచ్చేటప్పటికి జనరల్ న్యూట్రల్లో 858 ర్యాంకు, ఫిమేల్ అభ్యర్థులకి 1511. అదే ఈడబ్ల్యూఎస్లో అదర్ స్టేట్ వాళ్ళకైతే మీరు ఇక్కడ చూడొచ్చు 601, 924లో ఫిమేల్ కట్ అయిపోయింది. ఇంకా ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి ఈసీకి సంబంధించి జనరల్ న్యూట్రల్లో 1343, ఫిమేల్కి ఏమో 1887. అలాగే అదర్ స్టేట్ వాళ్ళకైతే 926 జనరల్ న్యూట్రల్, ఫిమేల్కి ఏమో 2112 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది 4th ర్యాంక్ వరకు ఈసీఈలో ఎన్ఐటి వరంగల్కి సంబంధించి మనము మాట్లాడుకుంటే చాలా తక్కువ ర్యాంకులకే సీట్ వస్తుంది. దీని తర్వాత మనకి ఈసీఈలో ఎస్టీ కేటగిరీకి సంబంధించి అయితే జనరల్ న్యూట్రల్లో 473, అలాగే జనరల్ న్యూట్రల్ ఎస్టీ అదర్ స్టేట్ వాళ్ళకైతే 342, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 696. ఇది ఎస్టీ కేటగిరీలో 4th రౌండ్కి వచ్చేటప్పటికి ఎన్ఐటి వరంగల్లో ఈసీకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాట్లాడుకున్నాం. ఇంకా మరొక బ్రాంచ్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదే సివిల్ ఇంజనీరింగు. సివిల్ ఇంజనీరింగ్లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ న్యూట్రల్లో 31,495 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 35,827 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదర్ స్టేట్ వాళ్ళకైతే ఓపెన్లో 24,145, ఫిమేల్కి అయితే 36,822 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చిందండి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే సివిల్ ఇంజనీరింగ్లో 10,327, ఫిమేల్కి అయితే 13,000 అండి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 7,831 అండ్ ఓబీసీ ఎన్సీఎల్ అదర్ స్టేట్ వాళ్ళకైతే 12,618 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది మనం ఇక్కడ వరకు మాట్లాడుకుంటే ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనం చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా హోమ్ స్టేట్ కోటాలో మహిళలకైతే 5,254 కనిపిస్తుందండి. అదే అదర్ స్టేట్ కోటాలో అయితే 5,400. అంటే అదర్ స్టేట్ కోటాలో ఈడబ్ల్యూఎస్లో ఫిమేల్ అభ్యర్థులకి అయితే 5,416 ర్యాంక్ వచ్చినా సరే సివిల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అంటే ఎన్ఐటి వరంగల్ అంటే అంత ఫేమస్ కాబట్టి మనము ఏ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎస్సీ కేటగిరీలో అయితే మనం చూడొచ్చు జనరల్ న్యూట్రల్లో 4,948 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే అదర్ స్టేట్లో
ఫిమేల్ అభ్యర్థులకి అయితే 6216 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇంకా ఎస్టీ అభ్యర్థులకి అయితే జనరల్ న్యూట్రల్లో 1006 వరకు వచ్చి కట్ అయింది. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ ఫిమేల్కి అయితే 1916 వరకు వచ్చి కట్ అయింది. కాబట్టి ఈ యొక్క ఎన్ఐటి వరంగల్ గురించి అందరికీ తెలుసు, చాలా టఫ్ ఇక్కడ సీట్ రావడం. కాబట్టి మరిన్ని వీడియోతో ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,